నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముఖ్యంగా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలను మీరు ఎట్లా చూస్తున్నారు? ఎవరి విజయం అంటారు? ఎవరి విజయం అంటే ప్రజల ఓటమి, ఓటర్ల ఓటమి ఇది. ఎందుకంటే ఓట్లు ఏమీ లేదు. వైసీపీ తాలూకు నాయకులందరినీ హౌస్ అరెస్టులు, అవినాష్ రెడ్డి అక్కడ లోకల్ ఎంపీ అరెస్టు, రాంప్రసాద్ రెడ్డి అతను సంబంధం లేదు, అతను వాళ్ళందరూ అక్కడ తిరగటారు. అంటే ఒక ఎన్నికల్ని ఎంత అపహాస్యం చేయొచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేయొచ్చు, ఎంత దారుణానికైనా దిగచ్చు అధికారంలో మన చేతిలో ఉంటే అనేది పోలీసులు ఎలా వాడచ్చు, పోలీసులు ఎంత దారుణంగా వాడుకోవచ్చు మనం ఇవన్నీ నిరూపిస్తుంది, కనపడుతుంది. ఓటర్లు ఈ ఊరోళ్ళు ఈ ఊర్లో ఇవ్వకుండా ఈ ఊరోళ్ళు ఏదో ఊరికెళ్ళి ఇయ్యాలి, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇయ్యాలి, ఈ ఊరుల్లో కాదో తెలియకుండా ఉంటాయి. ఇలాంటి ఇన్ని రకమైన అరాచకాలు, ఇన్ని రకమైన వికృత చేష్టలు చేసినా ఇంకా గెలుపుల గురించి ఏముంది, గెలుపే ఉంది. ఇలాంటివి ఎవరైనా గెలుస్తారు. ఏముంది, ఇలాంటి అరాచకాలు చేస్తే గెలవడానికి ఏముంది? ప్రజల మద్దతుతోటి, ప్రజల సపోర్ట్ తోటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే అది ఎన్నికలు. దాని మీద ఇది ఎన్నికే కాదు, ఇది ఒక అరాచకమైన ఎక్కడ ఒక కాన్స్టిట్యూషన్ లేదు, కాన్స్టిట్యూషన్ విలువ లేదు. పోలీస్ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగం దేనికి ఉపయోగించారో తెలియదు. మొత్తం అరాచకం అంటే అరాచకానికి పరాకాష్ట, ప్రజాస్వామ్యాన్ని పరాభవం, నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యాన్ని వివస్త్రం చేసిన దౌర్భాగ్య పరిస్థితి. కనుక ఎవరు గెలుస్తారే ఉంది. ఇక అధికారంలో అంటే చంద్రబాబు ఆఖరి రోజుల్లో ఇంతటి దారుడానికి ఎంతటికైనా తెగిస్తున్నాను అని చూపిస్తే తప్పితే కూటమి పెరుగు ఇది దౌర్భాగ్య. దానికి మాట్లాడటం కూడా అంతే. అది ఎలా గెలుస్తారు? ఏముంది, గెలుస్తారు. ప్రజల మద్దతుతో గెలిచేది కాదు ఇది కదా, ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది కాదు. ఇది ఒక రాజకీయంగా గెలవటం అంతే. గెలుస్తాను ఎప్పుడు తెలుసు. పులివెందుల ఎవరి అడ్డా? ఇప్పుడు మా అడ్డా అని చెప్తున్నారు. పులివెందుల అయినా ఆ మాట చెప్పుకుంటానికి వాళ్ళకి సిగ్గుండాలి. అడ్డా అనేది ఎప్పుడంటే నార్మల్ గా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపి గెలిస్తే మా అడ్డా మానాలి. ఇది మా అడ్డా అని చెప్పుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేయడం కూడా లేదు. ఎందుకు గాలిధనంగా గెలిచి, అడ్డగోలుగా అరాచకాలు చేసి, అనైతికమైన చర్యలు చేసి ఇది గెలిచి మా అడ్డా అంటే ప్రజలు నవ్వుకుంటా ఉంటారు. మేము అధికారంలో ఉంది కనుక మీ బుధాలు మీరు తీసుకుంటారు, మీరు మేము చించాం పొడిచాం. ప్రజలు ఏమనట్లేదు. అక్కడ ప్రజలు ఓట్లు వేస్తే కదా ప్రజలనే అక్కడ ఓటర్లు ఎవడెవడో వచ్చి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు. అదేమంటే ఈ ఊరు ఆ ఊర్లో ఎంతో నేను ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. ఈ ఊర్లో వాళ్ళు ఈ ఊర్లో కాకుండా ఈ గ్రామ ప్రజలు కాకుండా ఇంకో గ్రామానికి వెళ్ళి ఓట్లు వేయాలి, అక్కడ గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఓట్లు వేయాలి. ఇంతవరకు కనీవిని ఎరగలేదు. మరి దారుణాలు జరిగిన వెస్ట్ బెంగాల్, బీహార్ ప్రదేశాల్లో కూడా ఇలాంటి రాజకీయం చూడాల. చంద్రబాబు కొత్త రాజకీయాలు, కొత్త పద్ధతులు అలవాటు చేస్తున్నారు. రేపటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎలాంటి అరాచక రాజకీయాలు జరుగుతాయి చూడాలి అంతే. కొత్త వరవడి మొదలెట్టాడు. నంద్యాల సీన్ రిపీట్ అయిందా ఈ పులివెందుల ఫలితాలు చూసిన తర్వాత? మీకేమైనా అట్లా అనిపించిందా? ఏది నంద్యాల సీన్ ఏమైనా రిపీట్ అయిందా అంటున్నా? అదే నంద్యాల సీన్ రిపీట్ అయింది. అదే ఫ్యూచర్ లో కూడా రిపీట్ అవుతుంది. నంద్యాలలో ఇలాగే చేశారు. చేసినాక ఏమైంది? వాళ్ళ సంవత్సరాల్లో ఏమైంది? అదే పరిస్థితి. ఇప్పుడు చేశారు అదే పరిస్థితి. వాళ్ళకి ఎన్నిసార్లు అయినా గుణపాఠం. అలా ఏంటంటే అసలు అధికారం ఉంటే, అధికారంలో కూర్చుంటే చాలు, అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇదే ప్రజల మద్దతులో గెలిస్తే జనాల్లో అయిపోయిందండి. ఈ ప్రజలందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. ఇదేమి రహస్యంగా జరిగింది. ఓపెన్ గా అరాచకం చేశారు, ఓపెన్ గా దౌర్జన్యం చేశారు, ఓపెన్ గా ఓటర్స్ ని ఓట్లు వేయకుండా ఆపేశారు. ఎక్కడెక్కడ అసలు కౌంటింగ్ దగ్గర ఏజెంట్స్ కూడా లేకుండా చేశారు కదా, వైసీపీ ఏజెంట్స్ కూడా పంపించేసేసి. ఇంత అరాచకమో, ఇంత దారుణమో, ఇంత దుర్మార్గమో, ఇంత దౌర్భాగ్యమో ఇంతవరకు నేను
నంద్యాల చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఈ చంద్రబాబు ఈ ధోరణి మొదలెట్టి మీరు ఎన్నికలు వస్తే మా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే ఎంతకైనా వెళ్ళండి, పోలీసులు మీ చెప్పు కింద మీ కాళ్ళ కింద పెట్టుకుని వాడుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ ని, అపోజిషన్ వాళ్ళని తొక్కేయండి, మా ఏజెంట్లు కూడా రానివద్దు లోపలికి, వాళ్ళ ఈ ఓట్లు ఈ బూత్ ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు అంటే ఆ ఓట్లు కూడా వేయనివ్వద్దు. ఏమైతే అసలు ఇది రాజకీయమా, ఇది ఎన్నికలా, దీని ఏమన్నా ఒక ఎన్నికలు అంటామా దీన్ని? కూడా అసహ్యం. వాళ్ళేమో 30 సంవత్సరాలతో స్వాతంత్రం వచ్చింది, రేపు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున పులివెందులకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు సిగ్గుమాలిన మాటలు, సిగ్గుమాలిన పనులు చేసి సిగ్గుమాలిన మాటలు మాట్లాడడానికి ఏముంది? చేసింది సిగ్గుమాలిన పని, ఇంకా అలాంటి మాటలే మాట్లాడతారు. పులివెందులకు స్వాతంత్రం అది రాజశేఖర రెడ్డి గారి ప్లేసు, రాజశేఖర రెడ్డి అడ్డా అది. అక్కడ ఏదో గెలిచామని అరాచకాలతో చేసి గెలిచామని చెప్పుకుంటే అది పసిపిల్లాడు కూడా నవ్వుతాడు. అక్కడ 10 ఏళ్ల పిల్లని అడిగినా కూడా నవ్వుతాడు. 10 ఏళ్ల పిల్లని అడిగినా కూడా వీళ్ళు స్వాతంత్రం అంటాం కాదు, అరాచకానికి అధికారంలో ఉన్నవాడు ఎంతకైనా తెగించచ్చు, మనకు అధికారం ఉంటే ఇలా ఇన్ని మార్గాల్లో తెగించచ్చు అని. దీని పర్యవసానం చూస్తారు. గతంలో నంద్యాల రిపీట్ అయినట్టు ఇప్పుడు రిపీట్ అవుతుంది అంతే. ఎన్నికలు ఏమొచ్చినా ఇవాళ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే, మున్సిపల్ ఎన్నికైనా సరే, అసెంబ్లీ ఎన్నికలైనా సరే, ఎందుకు ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టమనండి. ఇప్పుడు ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలా? ఓకే, అది ఈ మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ లోకల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయంటున్నారు వాళ్ళు. అవన్నీ ఇప్పుడు లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలు అంటే నార్మల్ గానే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఓట్లు పడతాయి, అది గ్యారంటీ. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయించుకోవాలి, ఈ గ్రామాల పనులు చేయించుకోవాలి. కనుక అధికారంలో ఉన్న పార్టీకి నెత్తిని పెట్టుకుంటారు. అది ఏ రాష్ట్రమైనా ఈ అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికలు ఎప్పుడూ ఫేవర్ కొట్టాయి, అది పెద్ద విషయం కాదు. అందుకని జడ్పీ 2 జడ్పీ సీట్ల కోసం ఎంత రాజకీయానికి దిగజారుతున్నారంటే అర్థమైపోలా. ఎంత భయపడిపోతున్నారు, ఎంత వీచిల్లిపోతున్నారు, ఎంత కారిపోతున్నారు వాళ్ళకి. 1 జడ్పీ 2 జడ్పీ సీట్ల కోసం ఎంతెంతటి పోలీసులు మోహరించి అన్ని రకాల కాన్స్టిట్యూషన్ ఉల్లంఘనలు చేసి ఏజెంట్లను తడిమే కొట్టేసేసి ఓటర్లను వేయకుండా భయభ్రాంతులు చేసి ఇంత 2 జడ్పీ సీట్ల కోసం ఇంత చేస్తున్నారంటే అర్థమైపోట్లా. ఎంత భయపడిపోతున్నారు, ఎంత భయపడుతుంది. ఇక మన అంటే జనీయంగా ప్రజల మధ్యకి వెళ్ళి గెలవలేము, ఈ అరాచకంతో గెలవడానికి మార్గం రెడీ చేసుకుంటున్నారు. అసెంబ్లీలో ఇది సాగదు కదా అసెంబ్లీ ఎన్నికలకి. ఇప్పుడు అక్కడ నిజమైన పులి బీటెక్ రవి అంటగా, పులివెందుల పులి. పిచ్చి మాటలు. ఎప్పటికీ పులివెందుల పులి రాజశేఖర రెడ్డి వీళ్ళంతా టెంపరీగా వచ్చి గ్రామ సింహాలు అంతే. ఏమి సింహాలు కావు, గ్రామ సింహాలు, టెంపరీ గ్రామ సింహాలు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.